మహాత్మా గాంధీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం కోసం అధికారులు ప్రజాప్రతినిధులు కృషి చేయాలని డీఎల్డీఓ సిహెచ్ విజయలక్ష్మి అన్నారు. కర్లపాలెం మండల పరిషత్ కార్యాలయంలో మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ అయినంపూడి శ్రీనివాసరావు, పద్మావతి, పంచాయతీరాజ్ ఏఈ రమేష్, వ్యవసాయాధికారి సుమంత్ కుమార్, సూపరింటెండెంట్ రజని తదితరులు పాల్గొన్నారు. మన నుంచి ఎంతో మన కోసం, మన దేశం కోసం పోరాటం జరిపి మనకు స్వాతంత్రం సంపాదించి ఎక్కువ కాలం మన ఫ్రీడమ్ వచ్చినాక మన దగ్గర లేకుండా 1948 జనవరి 30న ఒక గాడ్సే అనడం వల్ల మనకి దూరం అయిపోయినారు. ఈ రోజుకి ఆయన దూరమై మనకి 77 సంవత్సరాలు అంటే 78 సంవత్సరం వచ్చింది. ఆయన లేని లోటు బాగా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన ఎంతో ఉన్నతమైన ఆశయాలతో మన ఆంగ్లేయుల దగ్గర నుంచి పోరాడి స్వాతంత్రం తీసుకొచ్చి మన ఇండియాని చాలా అంటే ఎక్కడ కుల మత వివక్ష లేకుండా అందరికీ సమాజ పరిపాలన అందించాలని, మెయిన్ గ్రామ పంచాయతీ మీద సమపరిపాలన అందించాలని ఎన్నో కళ్ళు కన్నారు. అయితే ఆ కళ్ళని తీరకుండానే మన నుంచి 77 సంవత్సరాలు దూరం అయిపోయింది. ఈ సందర్భంగా వారిని గుర్తు తెచ్చుకుంటూ మన కర్లపాలెం మండల ప్రజా పరిషత్ తరఫు నుంచి వారి కోరికలకు అనుగుణంగా గ్రామ సుపరిపాలన అందిస్తామని ఈ గాంధీ వర్ధంతి నాడు అందరం ప్రతినిధులుగామని తెలియజేస్తున్నాం. ఈ యొక్క మహాత్మా గాంధీ వర్ధంతి శుభ సందర్భం గురించి మీ అందరూ కూడా నమస్కారం. ఈరోజు భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ మహాత్మా గాంధీ యొక్క వర్ధంతి జరుగుతుంది. దానిలో భాగంగా ఆయన ఏంటంటే అహింస ద్వారా దేశానికి స్వాతంత్రం తెద్దామనేటువంటి ఆలోచనతో ఎక్కడా కూడా రక్తపాతం లేకుండా అందరూ శాంతిగా ఈ యొక్క స్వాతంత్రం తెద్దామని చెప్పి ఆయన పోరాడాడు. ఆ పోరాట ఫలితంగానే మనకు స్వాతంత్రం వచ్చింది. కాబట్టి ఆ స్వాతంత్ర ఫలాలు మనం అందరం కూడా అనుభవించాలి. దేశానికి పల్లెలే పట్టుకొమ్మ అనేటువంటిది ఆయన నినాదాన్ని మనం అందరం కూడా పల్లెల్లో ఉన్నటువంటి మన ఉద్యోగస్తులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరం కూడా సమన్వయంతో గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వాళ్ళకి కావలసినటువంటి ప్రతి అవసరం తీర్చి ముందుకెళ్ళాలని కోరుచున్నాను. కాబట్టి మనం అందరం కూడా ఒక మంచి ఆలోచనతో గాంధీ గారి ఆశయ సాధన కోసం